సో ఈ దివాళీకి ఏ సినిమా చూడాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? అసలు దివాళీ హిట్ అనేది ఏంటో తెలుసుకోవాలందా? ఫస్ట్ రిలీజ్ అయిన మిత్రమండలి గురించి మాట్లాడుకుందాము. ఈ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ప్రీమియర్ షో కూడా వేశారు వీళ్ళు. అండ్ ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడదని చెప్పేసి మన ప్రియదర్శి భారీ కామెంట్ కూడా చేశారు. దేవుడా, ఇంకా ఆయన సినిమాలు నెక్స్ట్ చూడక్కర్లేదు అనుకుంటా. మేబీ టికెట్స్ ఏవేమో మీ అందరికీ. కాకి పుల్ల కాకి ముద్దు అనమాట, అంతే అంటారా? సో మీరు ఈ సినిమా ఎంత పిచ్చిలాడి తీసుకుంటే అంత బెస్ట్. నెక్స్ట్ తెలుసు కదా, సో ఇన్ డెప్త్ రైటింగ్ సినిమా ఇది. సో ఇదేంటంటే న్యూ ఏజ్ సినిమా, ఇది కూడా న్యూ ఏజ్ జనరేషన్ మూవీ. సో దీంట్లో ఏంటంటే కొంత డీప్ లెంత్ డైలాగ్స్ ఉంటాయి, దానివల్ల కొంత ఇది మైనస్ అయింది. కానీ పర్సనల్లీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది. మన సిద్ధు అయితే తన షోల్డర్ మీద మోసేశాడు సినిమాని. కొంత మాస్కి ఎక్కకపోవచ్చు అనేది నా డౌట్, అంతే. అండ్ థర్డ్ మూవీ కే ర్యాంప్. సో ఈ కే ర్యాంప్ మన కిరణ్ పవరం డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ తోని చేశాడు. బట్ ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఆ ఓల్డ్ నరేషన్ స్టైల్ని మనము భరిస్తే, ఆ సెకండ్ హాఫ్ అనేది ఆ హీరోయిన్ డిజార్డర్, తర్వాత దాన్ని భరించే బాయ్ ఫ్రెండ్, అదంతా ఫన్నీగా ఉంటుంది. ఓకే, మీరు తెలుసుకోండి ఈ సినిమా చూడాలా వద్దా అనేది, అంతే. అండ్ ఫైనల్లీ డ్యూడ్ సినిమా తెలుగు ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్తో చేశాడు. మనోడితే హ్యాట్రిక్ అనే చెప్పాలి, దాంట్లో డౌట్ లేదు. పర్ఫెక్ట్ పగడ్బందీ స్క్రిప్ట్ ఇది. మన కీర్తీశ్వరన్ డైరెక్టర్ అండ్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అనేది అంతా పర్ఫెక్ట్ సెట్ అయిపోయి, అండ్ లీడ్ యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ మూవీ. ఇది కూడా న్యూ ఏజ్ జనరేషన్కి, యూత్కి మాత్రం పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ దివాళీ విన్నర్స్ ఎవరంటే నేను చెప్పేది ఏంటంటే మన డ్యూడ్, నెక్స్ట్ తెలుసు కదా, ఇంకా తర్వాత ఆప్షన్ మీరు చూసుకుంటే కే ర్యాంప్ చూడండి, ట్రై చేయండి. ఇంకా మిత్రమండలి అంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా ఇవన్నీ సినిమాలు చూసాను అంటే మాత్రం మీరు నెక్స్ట్ అది చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాయాబజార్ 2.0.